హలో అండి, ఈరోజు నేను మీకు బాదుషా చేసి చూపించబోతున్నానండి. పైనుంచి క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దీపావళికి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక పావు కిలో పిండికి ఒక 8 బాదుషాల వరకు వచ్చినాయి నాకు. మీరు దాన్ని బట్టి చూసుకొని డబుల్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక కప్పు మైదా తీసుకొని ఒక చిన్న స్పూన్తో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని వేడి 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరగబెట్టి గోరువెచ్చగా వేసి తిప్పుకుందాము. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ వేద్దామండి. ఒక స్పూను నెయ్యితో పాటు రిఫైండ్ ఆయిల్ వేసామంటే చక్కటి ఫ్లేవర్ వస్తుంది బాదుషాకి. ఈ విధంగా ముద్ద అవ్వాలి. ముద్ద అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం గట్టిగా కలుపుకోవాలి. జారుగా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు. ఇలా డౌ మనం రెడీ చేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. తర్వాత 1/4 కప్పు షుగరు, 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకుందాము. ఈ పిండి మొత్తం ఇలా రోల్ చేసుకొని ఈక్వల్ ప్రపోర్షన్లో ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకుందామండి. ఒక కప్పు పిండికి నాకు 8 బాదుషాలు వచ్చినాయి. ఈ విధంగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసుకుందాం. ఇలా గారెల్లాగా కింద వరకు చేసుకోకూడదు, పైన అలా హోల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షుగర్ కరిగిపోయింది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. మరో పక్క నూనె కాగడానికి పెట్టి కొంచెం నూనె వేడైన తర్వాత బాదుషాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత అన్నీ కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఫస్టే ఆయిల్ బాగా పొగలొచ్చేలాగా కాచుకోకూడదు, ఎందుకంటే బాదుషాలు వెంటనే మాడిపోతాయి. సో కొంచెం లైట్గా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి, గట్టి పడిపోతాయి. వేపుకున్న బాదుషాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి షుగర్ సిరప్ వేసుకుందామండి. వేసుకుని స్పూన్తో అటు ఇటు టర్న్ చేసుకుందాము, ఎందుకంటే రెండు వైపులా కూడా మనకి ఈక్వల్గా జ్యూస్ అనేది పట్టాలి కదా. ఈ విధంగా చేసుకొని తర్వాత షుగర్ సిరప్ పెట్టిన గిన్నెలోనే మనం వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గుంటలాగా గిన్నె ఉందంటే సిరప్ మొత్తం మనకి చక్కగా బాదుషాలకు పడుతుంది. 1-2 సార్లు ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అరగంట పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టిన తర్వాత పైన క్రిస్పీగా లోన జ్యూసీగా బాదుషాలు రెడీ అయిపోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.